బ్రేకింగ్ న్యూస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువు ఈ రోజుతో ముగియనుంది. 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫీజును చెల్లించే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఆఖరి రోజు కావడంతో సెలవు రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. ఇప్పటికే 25,67,107 అప్లికేషన్లు రాగా మొత్తం 3.26 లక్షల మంది ఫీజు కట్టారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అటు ప్రభుత్వం కూడా ఈ రోజు ఆఖరి రోజుగా ప్రకటించింది అటు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టేందుకు కూడా. మరి ప్రస్తుతం అటు ఫీజు కట్టే చోట్ల పరిస్థితి ఎలా ఉంది? అలాగే కొన్ని చోట్ల అయితే గడువు పెంచాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు? ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టుకోవడానికి రేపు ఎల్లుండి కూడా అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉంది. కానీ 25% రాయితీతో కట్టుకోవడానికి ఇవాళ రాత్రి వరకే చివరి గడువు ఉంది. అంటే ఇవాళతో గడువు ముగియబోతుంది. ప్రస్తుతం మనం అత్తాపూర్లోని రిజిస్ట్రేషన్ ఆఫీస్, గోల్కొండ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకా సందడి ఏం స్టార్ట్ కాలేదు. అంటే జనాల దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ పెద్దగా ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. మొత్తం 25,67,107 అప్లికేషన్లు వస్తాయి. ఇప్పటి వరకు 20 లక్షల మంది వరకు వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్లు అందాయి. కానీ కేవలం 3.26 లక్షల మంది మాత్రమే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన ఫీజు ఇప్పటి వరకు కట్టారు. అయితే అంటే 25% కూడా ఇంకా ఫీజు చెల్లించలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి మనం క్లియర్గా గమనిస్తే హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 4 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఉన్నాయి. సో ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పైన 25% రాయితీ ఇస్తే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించారు. కానీ పూర్తి స్థాయిలో అంటే జనం దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ ఎందుకు లేదు అంటే చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫీజు ఇంటిమేషన్ లెటర్లు ఇష్యూ చేసినప్పటికీ అవి నేరుగా లబ్ధిదారుల వరకు వెళ్ళట్లేదు. బ్రోకర్ల దగ్గరనే ఆగిపోతున్నాయి. నేరుగా వాళ్ళ దగ్గర సమాచారం ఇవ్వట్లేదు. లాస్ట్ మూమెంట్లో ఫీజు కట్టడానికి వెళ్తే మీ ఎన్ఓసీలు ఇరిగేషన్ ఎన్ఓసీలు ఎక్కడున్నాయి, రెవెన్యూ ఎన్ఓసీలు ఎక్కడున్నాయనేటువంటి సమాచారాన్ని అధికారులు అడుగుతున్నారు. అంటే కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దాంతోపాటు సర్వర్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అనేది జనాల దగ్గర నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ అప్లికేషన్ మేము ఇచ్చాము, ఈ లెటర్కి సంబంధించిన ఫీ ఇంటిమేషన్ లెటర్లు కూడా మాకు చాలా వరకు అందలేదు. సో ఈ రాయితీ గడువు మరో నెల రోజుల పాటు పెంచాలని ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత అనేక సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది, రాయితీ కూడా కల్పించింది, మంచిదే. కానీ అనేక సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడము, సైట్ ఓపెన్ కాకపోవడము, దాని తర్వాత అధికారులు వివిధ రకాల ఎన్ఓసీలు అడగడంతో చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఈ ప్రస్తుతం గోల్కొండ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చూస్తే జనాలు ఇంకా రాలేదు, ఏవి కూడా ఓపెన్ కాలేదు. అధికారుల దగ్గర నుంచి కూడా అధికారులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో ఇంకా జనాలు చాలా వరకు రావాల్సి ఉంది. రంజాన్ కావడం, ఇవాళ హాలిడే కావడంతో ఆదాయం అనుకున్న స్థాయిలో వస్తుందా అనేటువంటి భావన వ్యక్తం అవుతుంది. దాంతోపాటు పండుగ దినాలు రావడం, వరుస సెలవులు రావడంతో డబ్బులు కూడా అడ్జస్ట్ చేసుకోవడం కొంతమేర ఇబ్బందికరంగా మారవచ్చు అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి జనాల దగ్గర నుంచి ఎల్ఆర్ఎస్కి సంబంధించిన రాయితీ గడువు పెంచాలని డిమాండ్ వస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. కేవలం 3.6 లక్షలు మాత్రమే ఫీజు కట్టారు. అంటే 20 లక్షల ఫీ ఇంటిమేషన్ లెటర్లు ఇస్తే కేవలం 3.6 లక్షల మంది కట్టారు. అంటే ఇంకా చాలా మంది కట్టాల్సి ఉంది. వాళ్ళు అనేక సాంకేతిక కారణాలు ఇబ్బందులు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు అధికారుల దగ్గర నుంచి వస్తున్నాయి, సమన్వయం కొంత లోపించింది, వెబ్సైట్తో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి కొంత గడువు పెంచాలని కోరుతున్నాను. మరి ప్రభుత్వం ఇవాళ సాయంత్రం వరకు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళనే 25% రాయితీతో ఇవాళనే లాస్ట్ తేదీ కాబట్టి జనాలు మరి ఏ విధంగా ముందుకు వస్తారు, ప్రభుత్వం ఆశించినటువంటి ఆదాయం ఎంత మేర వస్తుంది అనేది చూడాల్సి ఉంది.
అయితే శ్రవణ మనం చూస్తున్నాము ఇప్పటికే అటు రాయితీ ఇచ్చిన గడువును కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా అటు గవర్నమెంట్ అయితే చూపించింది. బట్ మీరున్న ప్లేస్లో ఏదైతే గోల్కొండ ఆఫీస్ వద్ద అయితే ఇప్పటికీ కూడా అక్కడికి ఎవరూ రాని పరిస్థితి కనిపిస్తుంది. అంటే రంజాన్ పర్వదినాన్ని సందర్భంగా కూడా అక్కడికి ఎవరు రాలేదనుకోవచ్చా, లేదంటే అధికారులైనా వచ్చారా ఆఫీస్కి సంబంధించి, అక్కడ ఎంప్లాయీస్ అయినా వచ్చారా, కాసేపట్లో ఎవరైనా వస్తారనుకోవచ్చా? సో అంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పుకోవాలి. అధికారులు వచ్చినా కానీ ఇట్లాంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎట్లా ఉంటుందంటే కింద మనం ఇగో ఈ షాప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరే మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ చేసి పైకి పంపిస్తారు. సో పైకి పంపించేటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, ఏవేవి డాక్యుమెంట్స్ తీసుకొని మీదికి వెళ్ళాలి అని మొత్తం గ్రౌండ్ లెవెల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తము అన్నీ రెడీ చేసి పంపిస్తారు. సో కానీ ఏవి షాప్స్ రాలేవు, ఓపెన్ కాలేవు, ఇంకా అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టే ఇంకా ఇక్కడ జనం ఎవరు కనిపించట్లేదు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. మన పైన ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తున్నది కదా రెడ్ కలర్ పరదా, అక్కడి నుంచి సబ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసు ఎంట్రీ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇప్పటివరకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా షాప్స్ చాలా వరకు ఎవరైతే ఇక్కడ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు కూడా రాలేదు. జనం బేసిక్గా నేరుగా అధికారుల దగ్గరికి వెళ్తే పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయో జరగవు అనేటువంటి డౌట్ ఉంటుంది వాళ్ళకి. జనాలకు అన్ని ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలని, ఏమేమి తీసుకురావాలి అప్లికేషన్ అని కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నేరుగా ఒక వ్యక్తిని అప్రోచ్ అవుతారు. బేసిక్గా చాలామంది వాళ్ళు ఈ విధంగా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి అధికారుల దగ్గరికి తీసుకెళ్తారు. ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో మాత్రం ఎలా రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.